అండి ఈరోజు నేర్చుకున్న కొన్ని కీ పాయింట్స్ అనేది మీకు యూజ్ అవుతాయని చెప్తున్నాను. ఎప్పుడైనా స్టాక్ ఆప్షన్స్లో అవుట్ ఆఫ్ ద మనీ అస్సలు కూడా ట్రేడ్ చేయొద్దండి. ఎందుకంటే అది ట్రిగర్ అవ్వడానికి, మన టార్గెట్ కంప్లీట్ కావడానికి చాలా తేడా ఉంటుంది. చార్ట్కి దాంట్లో ఉన్న సిచ్యువేషన్కి నేను ఈరోజు ఫేస్ చేసినది అదే. నేను 10,800 సిఈ చాలా దూరంగా తీసుకోవడం వల్ల నాకు ఎంత హెవీ లాస్ వచ్చిందంటే అసలు నేను నాకే అసహ్యం వేసింది, ఎందుకు ఇలా చేస్తున్నాను నేను అనేది. సో ఈ టిప్ మాత్రం గుర్తుంచుకోండి. స్టాక్ ఆప్షన్స్లో ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేయొద్దు. అట్ ద మనీ లేదా ఇన్ ద మనీ కాల్లో మాత్రమే ట్రేడ్ చేయండి. సో నేను ఈరోజు ఆ డిక్సన్ స్టాక్లో లాస్ అనేది బుక్ చేసుకున్నాను. యాక్చువల్గా పొద్దున చాలా 200 పాయింట్స్ టు అబోవ్ అనేది జరిగింది, కానీ నాకు లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను ఇంకా 2 కాల్స్ తీసుకోవడం జరిగింది. అప్వర్డ్ ఎంట్రీ ఎప్పుడైతే 50,140 లెవెల్ బ్రేక్ అయిందో ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. టిప్ 2, అసలు ఇంత బిగ్ బార్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మనం వెంటనే ట్రేడ్ అనేది తీసుకోకూడదు. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే వెంటనే ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి కామన్గా ఆలోచిస్తే ఆ మిస్టేక్ అనేది నేను చేయడం జరిగింది. సో ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. సో ఇలాంటి బిగ్ బార్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎంట్రీ అనేది వెంటనే తీసుకోకూడదు. ఆ మిస్టేక్ చేయడం వల్ల ఫస్ట్ కాల్లో లాస్ అనేది బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఎందుకు లాస్ వచ్చింది అంటే 49,930 లెవెల్ క్రాస్ అయినాక ఎంట్రీ అనేది తీసుకున్నాను. యాక్చువల్గా దీంట్లో 1,000 రూపీస్ ప్రాఫిట్ ఉండింది. బట్ నేను ఇక్కడ 49,689 క్రాస్ అయ్యి కూడా వచ్చినప్పుడు నేను ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. అదే క్యాండిల్లో రివర్సల్ వచ్చింది కదా, సో దాంట్లో నాకు లాస్ అనేది బుక్ చేసుకున్నాను. నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 49,950 వాస్ మై స్టాప్ లాస్. కరెక్ట్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఏం చేయలేము. మళ్ళీ మనం 3 o'clock తర్వాత చూసుకుంటే ప్రాఫిట్లో కాల్ మారిపోయింది, కానీ మనం ఏం చేయలేం కదా. సో స్టాప్ లాస్ అనేది అవసరం అంటారా? కామెంట్స్లో తెలియచేయండి. తర్వాత రేపటి అనాలిసిస్ చూసుకుంటే ఒకవేళ 50,000 to 100 కనుక మార్కెట్ ఓపెన్ అయింది అని అంటే మాత్రం కొంచెంసేపు వెయిట్ చేయండి.